హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో మనం పెసరపప్పు చారు ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, మనం కందిపప్పుని ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించి ఆ ప్లేస్లో పెసరపప్పు వాడుకుంటే మన వంటికి చాలా చలువ చేస్తుంది అనమాట. అందుకని ఈ రెసిపీని మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. ఈ పెసరపప్పు చారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇల్లంతా గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది పోపు పెడుతుంటే. అంతే కదండో, ఇందులో నేను ములక్కాళ్ళు కూడా వేశాను. మరి ఈ సింపుల్ ప్రాసెస్ని మీరు చూసి నేర్చుకొని తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఒక కుక్కర్లోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నానండి. అంటే ఒక 50 గ్రాములు అనమాట. ఇప్పుడు ఈ పెసరపప్పుని 2-3 సార్లు బాగా కడిగేసి 3 వంతులు నీళ్లు పోసుకోవాలి. పప్పు ఎంతైతే తీసుకున్నామో దానికి 3 వంతుల వరకు నీళ్లు పోసి అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత పొయ్యి మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ లోపుగా మనం మిగతా పదార్థాలు రెడీ చేసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకోవాలి. 10-15 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో మనం కారం వేయమన్నమాట, పచ్చిమిర్చితో చేసుకుంటాం, చాలా బాగుంటుంది. 3 పెద్ద సైజులో ఉన్న టమాటాలు తీసుకోవాలి. వీటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపుగా మనకి పప్పు 4 విజిల్స్ ఉడికిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తారు కదా, పప్పు చాలా బాగా ఉడికిపోతుంది. దీనికి పప్పు గుత్తి కూడా అవసరం లేదు, ఎందుకంటే మెత్తగా ఉడుకుతుంది కాబట్టి మనం గరిటెతో ఈ విధంగా మ్యాష్ చేసేసేయాలి. ఇప్పుడు అందులో మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయాలన్నమాట. వీటితో పాటుగా మీరు ఇంకా ఏవైనా వెజిటబుల్స్, బెండకాయలు, దొండకాయలు అలాంటివి కావాల్సిన వేసుకోవచ్చు. ఇక నేను పచ్చిమిరపకాయలు 10-12 వరకు వేసానండి. మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మరొక 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవచ్చు. అంటే మీ థిక్నెస్ని బట్టి. అందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం స్పైసీనెస్ కోసం వేసుకోండి, ఇది ఆప్షనల్. మీ ఇంట్లో ఉన్నట్టయితే 4-5 ములక్కాడ ముక్కలు కూడా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ పదార్థాలన్నీ మరొక 10-15 నిమిషాలు మరిగించుకోవాలి. బాగా తొందరగా అవ్వాలంటే హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడ నేను 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను అనమాట. చూసారు కదా, 1 విజిలే ఉడికించాలండి. ఎక్కువ ఉడికిస్తే మనకి ములక్కాడ ముక్కలు అనేవి చెదిరిపోతాయి. చింతపండు గుజ్జు ఇప్పుడు వెజిటబుల్స్ ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఉడికించుకుంటే వెజిటబుల్స్ ఉడికిన తర్వాత వేసుకోండి. ఈ విధంగా 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగా 2 డబ్బల కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, పప్పుచారు రెడీ అయిపోతుంది. దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి వేడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే అది మాడిపోతుంది. ఆ తర్వాత కట్ చేసుకొని కొత్తిమీర, కొంచెం ఇంగువ వేసి ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుచారులో వేసేయాలి. పోపు పెట్టిన తర్వాత పప్పుచారుని మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మరుగుతూ ఉండగా మరింత రుచి కోసం చిటికెడు పంచదార వేస్తే భలే బాగుంటుంది. ఇది కూడా ఆప్షనల్ అండి, పంచదార వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పెసరపప్పు చారుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీ థిక్నెస్ని బట్టి మరి కాస్త పల్చగా లేదంటే థిక్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం చల్లారిన తర్వాత ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండుకుంటే ఈ పప్పుచారు రుచి మరింత పెరుగుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి, ఇది వడియాల సీజన్ కదా, మినప వడియాలు కానీ పిండి వడియాలు ఏవైనా సరే వేయించుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. అలాగే బాడీకి చాలా చలవ చేస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.